హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈజీగా టేస్టీగా చేసుకుని మంచి బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాం. 1 కప్పు వరకు సుజీ రవ్వ వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అంటాము. అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్ సరిపడే సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పంచదార తీసుకోండి. పంచదార వేసుకోవడం వల్ల మంచి కలర్ యాడ్ అవుతుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ మొత్తం వేసుకున్నాక చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా చక్కగా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. ఇంకా మీకు డ్రైగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. సో వాటర్ చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గానే తీసుకున్నాను. ఇంకొంచెం 1/2 కప్పు వరకు వాటర్ అయితే తీసుకున్నాను. మొత్తం వాటరు 1.5 కప్పు వరకు అయితే పట్టిందనమాట. సో ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చిన్న చిన్న పల్స్ మోడ్లో దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చిన్న తడక ప్యాన్ నేను పెట్టుకున్నానండి. సో ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక గరిటెడు పిండిని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని వెంటనే దీనిపైన మూతను పెట్టేసి లో ఫ్లేమ్లోనే దీన్ని ఒకవైపు చక్కగా వేయించుకోవాలి. ఒకవైపు వేయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవచ్చు. చాలా స్పాంజీగా స్మూత్గా చాలా బాగుంటాయండి. సో స్నాక్స్కైనా బ్రేక్ఫాస్ట్కైనా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో ఇదే విధంగా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. దీన్ని కూడా సేమ్ ఒకవైపు చక్కగా వేయించుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట. ఇలా బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా చేసి పెట్టచ్చు. అన్నింటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడికైనా సరే చల్లారేకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీంతో పాటు మంచి కూరతో అయినా చట్నీతో అయినా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.